సార్ ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు? యా డెఫినెట్లీ అండి. చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ అదొక 5.5 సంవత్సరాల కళ ఈ సినిమా, ఈ కథ తెలుగు ప్రేక్షకులకి అలాగే వరల్డ్ ఆడియన్స్ అందరికి, గ్లోబల్ ఆడియన్స్ అందరికీ చెప్పాలనేది నా కళ. అండ్ ఫైనల్లీ 5.5 సంవత్సరాల తర్వాత, అంటే కథ రాసిన దగ్గర నుంచి 5.5 సంవత్సరాలకి ఎన్నో ప్రయత్నాలు చేసి ఫైనల్లీ ఆడియన్స్ ముందుకి ఈ కథను తీసుకురాబోతున్నానని ఆనందం. అండ్ సత్యదేవ్ గారికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసినట్టున్నారు. డెఫినెట్లీ ఐ థింక్ నా వైపు నుంచి అయితే కనుక పెద్ద బర్త్డే గిఫ్టే ఇచ్చానని అనుకుంటున్నాను. అది సత్య రేపు రిలీజ్ అయిన తర్వాత సత్య చెప్పాలి. సో రావ్ బహదూర్ ఇది దాదాపు ఓవర్సీస్లో దాదాపు కలెక్ట్ చేసేసింది, ఆల్మోస్ట్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే కలెక్ట్ చేసింది అనుకుంటా. అంటే అది ప్రీమియర్స్ అండి, ప్రీమియర్స్కి అంటే రిలీజ్ కన్నా ముందు వేసే ప్రీమియర్స్కి ఇట్ కలెక్టెడ్ ఓవర్ $100K అండ్ $100,000 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. అండ్ సో అది ఒక గుడ్ స్టార్ట్, మా అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది అనమాట. సో జనరల్ ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్తో బయటకు వస్తారు? ఖచ్చితంగా ఒక చాలా మంచి కథ అయితే, మేము చాలా మంచి కథ చూసామని, అలాగే మా అమ్మ ఒక మాట అన్నారనమాట. జస్ట్ ఈ ప్రాసెస్ అంతా చూసినప్పుడు, సినిమాలో డైరెక్టరు, యాక్టర్లు, ఇలా మ్యూజిక్ డైరెక్టర్ అని అలా కాకుండా సినిమాలో అందరూ గనక అంటే అందరూ గనక ఎక్సలెంట్ జాబ్ చేస్తే, మా అమ్మ మాట ఇది, అందరూ ఎక్సలెంట్ జాబ్ చేస్తే ఒక సినిమా ఎట్లా ఉంటుందో మీ సినిమా అట్లా ఉండరా అని చెప్పేసి మా అమ్మ చూసింది అనమాట సినిమా. సో మీరు ఇంత 5 years పెట్టిన ఎఫర్ట్ సత్యదేవ్ గారు యాక్టింగ్ చేసిన దాంట్లో చూసినప్పుడు, సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? అసలు కొన్ని షార్ట్స్ అయితే నేను షాక్ అయిపోయాను. అంటే ఎలా అంటే ప్యూర్లీ ఈ సినిమాకి ఎటువంటి రిఫరెన్స్ లేదు, ఇది ఎలా చేయాలి, అలాంటి సినిమాలో ఆ సినిమాలో అట్లాంటి ఏమీ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఇక్కడ ఒక ఇమాజినేషన్ ఉంది నాకు. ఆ ఇమాజినేషన్ నుంచి నేను సత్యకి చెప్తే సత్య దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు మళ్ళీ. సో చాలాసార్లు నేను షాక్ గురి, అంటే అసలు ఇలా ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అంటే, ఒక మనిషి నా ఆలోచనలో ఉన్న ఒక ఆలోచనని అర్థం చేసుకుని ఎలా అంత ఎగ్జాక్ట్గా నటించగలుగుతున్నారు అనేది నేను చాలా షాక్ అయిన షార్ట్స్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు. చాలా సినిమాలు మనం ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు అరే ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి అదిరిపోతుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది ఇలా చెప్తూ ఉంటారు. సో మీ సినిమాకి సో ఎక్కడ ఏది ఎట్లా హై లెవెల్లో హై పిచ్లో ఉంటుంది సినిమా మొత్తం? ఏంటంటే నేను ఇంటర్వెల్, క్లైమాక్స్ అనే కొలమానం అనేది నాకు తెలిసి ఇంక మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా కథ చూసినప్పుడు మనం ఒక థియేటర్లో కూర్చునున్నాం అనేటువంటి వాస్తవాన్ని కనుక మర్చిపోయేటట్టు చేయగలిగితే ఐ థింక్ ఆ సినిమాని మనం ఇప్పుడు దర్శించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది అలాగన్నా ఇది కొలమానంగా మారితే కనుక ఈ సినిమా ఖచ్చితంగా ఆ స్కేల్లో పెద్ద పైనే ఉంటుందండి. మహేష్ బాబు గారు ప్రెజెన్స్ అండ్ ఆయన వాయిస్ ఓవర్ అదిరిపోయింది, చాలా బాగుంది. సో మీకేమిటి ఆ ఫీలింగ్ ఎలా? అసలు నేనైతే చాలా, అంటే ఇన్నాళ్ళు ఒక కథ చెప్పాలని చెప్పేసి నేను ఇంత మొండిపట్టు ఎందుకు పట్టానో నాకు తెలీదు. 5 ఏళ్ళు ఎందుకు నేను ఇదే కథ చెప్తానని కూర్చున్నాను నాకు తెలియదు. ప్రాబబ్లీ ఈ కథ ఇంత బాగా తీయగలిగి మహేష్ బాబు గారు ఆ సినిమాకి వాయిస్ ఇవ్వగలిగేలా తీయడానికి కోసం అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు పట్టిందేమో అన్నాడు. సో మీ రోల్ ఏంటి ఇందులో, ఏం ప్లేన్ చేశారు? డైరెక్టర్ అండి. ఓహో అదే, ఓకే. అది నేను టీజర్స్లో 2-3 షాట్లు ఉన్నాయి, కానీ అది ఇట్స్ సర్ప్రైజ్. ఐ థింక్ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. వెయిటింగ్ ఫర్ దట్ రోల్ అండి. ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.